యువతలో బేసిక్గా ఇప్పుడు కిడ్స్ వర్క్ వచ్చేసరికి ఒక రకంగా ప్రెషర్ ఉంటుందండి. యూత్ వర్క్ వచ్చేసరికి ఏంటంటే కెరియర్, వాళ్ళ కెరియర్ ఎలా ఉండాలి, ఎలా ఉండొచ్చు, లేదంటే రిలేషన్షిప్ యూనో వాళ్ళ రిలేషన్షిప్ ఇష్యూస్ అవ్వచ్చు, లేదా అంటే ఐడెంటిటీ క్రైసిస్ అయి ఉండొచ్చు. సో యువతలోకి వచ్చేసరికి బికాజ్ దట్ ఈస్ ద టైం వాళ్ళు అప్పుడే ఎడ్యుకేషన్ అయ్యి వాళ్ళు సెటిలింగ్ జోన్లోకి వస్తూ ఉంటారు ఇన్ ద కెరియర్ ఆర్ ఇన్ దేర్ లైఫ్. వాళ్ళకి ప్రెషర్ ఏంటంటే విల్ ఐ బీ ఏబుల్ టు గెట్ ఇన్ టు అ ప్రాపర్ కెరియర్ ఆర్ కరెక్ట్గా, ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో సో ఆ స్ట్రెస్ ఉంటుంది, రిలేషన్షిప్ ప్రెషర్ ఉంటుంది, ఐడెంటిటీ ఫస్ట్ అండ్ లైక్ ఫార్మోస్ట్ ఐడెంటిటీ క్రైసిస్ అనేవి కూడా ఉంటాయి. సో యువత ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి ఎలాంటి కెరియర్ చూస్ చేసుకోవాలి, వాళ్ళ పర్సనాలిటీ ట్రేట్కి ఎలాంటి కెరియర్ నాకు సెట్ అవుతుంది, సో నా బిహేవియరల్ ప్యాటర్న్స్ ఏంటి, నా పర్సనాలిటీ టైప్ ఏంటి, సో ఆ పర్సనాలిటీ టైప్ని బట్టి వాళ్ళ కెరియర్ వాళ్ళు చూస్ చేసుకోవాలి. సో ఇలా చూస్ చేసుకుంటే ఏంటంటే దే విల్ హ్యావ్ అ ప్రాపర్ డైరెక్షన్. సో గోల్స్ అనేది పెట్టుకోవాలి. సో ఓకే ఈ కెరియర్ ఇలానే ఉంటుంది, నాకు ప్రాపర్గా మేబీ నాకు గ్రోత్ ఉండకపోవచ్చు అనే దానికంట ఒక గ్రోత్ మైండ్ సెట్లో సో వే డూ ఐ వాంట్ టు గో డౌన్ ద లైన్, ఒక 2 yearsలో నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎలాంటి కోర్సెస్ చేస్తే ఇప్పుడు కరెంట్ ట్రెండ్ ఎలా ఉంది, ఎలాంటి కోర్సెస్ వల్ల నా కెరియర్ ఎన్హాన్స్ చేసుకోవచ్చు, ఇది కాకుండా లైఫ్ స్కిల్స్ నేను ఎలాంటివి చూస్ చేసుకుండొచ్చు, ఆర్ఎల్స్ అయి ఉండొచ్చు వాళ్ళ ప్యాషన్ వేరేది అయి ఉండొచ్చు, ప్రాక్టికాలిటీ వేరేది అయి ఉండొచ్చు. సో వాళ్ళ ప్యాషన్ని ప్రాక్టికాలిటీని బ్యాలెన్స్ చేసి కరెంట్ ఉన్న యూనో సిచ్యువేషన్ మార్కెట్ ట్రెండ్స్ని బట్టి వాళ్ళ కెరియర్ చూస్ చేసుకుంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అండి. ఇప్పుడు చాలా మంది కెరియర్ గైడెన్స్ కోచెస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నారు. మేబీ వీ కెన్ టేక్ హెల్ప్ అండ్ మేబీ యూ కెన్ డూ మీ పర్సనాలిటీ టెస్ట్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ఇలాంటివి ఏమన్నా చేసి యూ కెన్ యాక్చువల్గా కంపేర్ చేసుకోవచ్చు, ఏది బెస్ట్ అనేది కంపేర్ చేసి యూ కెన్ చూస్ ద ఆప్షన్స్.